హాయ్ గైస్, అందరికీ నమస్తే. ఇప్పుడు క్లాస్ 7 FA2 క్వశ్చన్ పేపర్లో లాస్ట్ నుంచి సాల్వ్ చేసుకుంటుందాం. సరేనా? ఎప్పుడు ఫస్ట్ నుంచి ఏం చేస్తాం, లాస్ట్ నుంచి చేద్దాం. ప్రజెంట్ 8th క్వశ్చన్ బీ బిట్. సరేనా? రెక్టాంగులర్ షీట్ ఆఫ్ పేపర్. రెక్టాంగిల్ అంటే ఏంది? ఇట్లుంటుంది టీవీ షేప్. లాంగ్ వచ్చేసి 5 2/3 cm, ఇది వచ్చేసి 3 1/5 cm. సో ఇచ్చిన డేటా రాద్దాం. సొల్యూషన్ given that ఏమేమి ఇచ్చిండు? లెంత్ ఆఫ్ రెక్టాంగులర్ షీట్ L ఈక్వల్స్ టు 5 2/3 cm. బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగులర్ షీట్ B ఈక్వల్స్ టు 3 1/5 cm. ఏమనుకోమన్నాడు? మనకి పెరిమీటర్ కదా. సో పెరిమీటర్ ఈక్వల్స్ టు పెరిమీటర్ P ఈక్వల్స్ టు 2 ఇంటూ L ప్లస్ B. సో P ఈక్వల్స్ టు 2 ఇంటూ L అంటే ఏంది? 5 2/3 3 1/5. సో ఇవి మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి ఉన్నాయి. సింపుల్ లెక్క రాసుకోవాలి. 5 3 15 16 17/3 3 5 15 ప్లస్ 1 16/5. డినామినేటర్కి ఎల్సిఎం చేసుకోవాలి 3కి 5కి. అదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 3 5 ఎంత? 15. ఈడ 15 వస్తే ఈచ్ టర్మ్ ఇంటూ ఎల్సిఎం చేసుకోవాలి కదా. 17/3 ఇంటూ 15 3 1 3 5 17 5 17 10 170 160 అంటే 85. తర్వాత 16/5 ఇంటూ 15 6 5 1 5 3 16 3 48. సో 85 ప్లస్ 48 వచ్చింది. నెక్స్ట్ పేపర్లోకి పోదాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 85 ప్లస్ 48 13. అబ్బా 8 plus 1 9 13 133 133/15. సో 266/15 cm ఈజ్ ద పెరిమీటర్ P. ఇక్కడ కొన్నిట్లో సెంటీమీటర్ స్క్వేర్ రాస్తాం, ఇలా మనం సెంటీమీటర్ స్క్వేర్ రాయం. ఎందుకంటే ఇక్కడ యాడ్ చేస్తున్నాం కాబట్టి రాయం. ఈ ప్రాబ్లం రావాలంటే రెక్టాంగిల్ ఈ షేప్లో ఉంటుందని తెలవాలి. పెరిమీటర్ ఫార్ములా తెలవాలి. మళ్ళీ ఫోన్ హీట్ ఎక్కింది, మళ్ళీ సలహా చేయాలి. సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.